ఈరోజు టీసీఈఐ వారు స్త్రీ శక్తి అవార్డ్స్ 2025 ఇస్తున్న సందర్భంగా నన్ను అదేవిధంగా మా సెర్ఫ్ సిఓ దివ్యరాజన్ గారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు గత 10 ఇయర్స్ నుంచి కూడా మహిళా అచీవర్స్ సక్సెస్ స్టోరీ ఉన్నటువంటి వాళ్ళను మరింత ఎంకరేజ్ చేయడం కోసం స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ బిగ్ కానీ అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి మహిళలకు స్పెషల్గా వాళ్ళు గుర్తించి అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఈసారి గ్రామీణ ప్రాంత మహిళలకు ముఖ్యంగా మా సెర్ఫ్లో పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి మన ఎస్హెచ్జి గ్రూప్ ఉమెన్స్ కూడా మరి స్త్రీ శక్తి అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషం. విశాలారెడ్డి గారు, బలరాం గారు, వారి టీం అంతా కూడా గ్రామీణ పేదరిక నిర్మూలన జరగాలని మనం ఏదైతే మహిళా సంఘాలు నడిపిస్తున్నామో మహిళా సంఘాలకు మన ప్రభుత్వం వడ్డీ లేని రుణాల ద్వారా వాళ్లకు రకరకాల బిజినెస్లను కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇందులో సక్సెస్ అయినటువంటి వాళ్ళలో మరి ఆ చర్యాల పెయింటింగ్స్ కానీ అదేవిధంగా ఆదిలాబాద్ గోండు మన జంగుబాయి తయారు చేసినటువంటి మవ్వా లడ్డు, ఇప్పపూ లడ్డు కానీ అదేవిధంగా ఇతర పెయింట్స్కి సంబంధించి కానీ గ్రామీణ మహిళల యొక్క వాళ్ళకు కూడా 5గురిని సన్మానించడం చాలా సంతోషం. మహిళలు అవకాశాలు ఉంటే అన్ని రంగాలలో రాణించగలుగుతారు. వీళ్ళకేం చేత కాదు అనేటువంటి ఆ యొక్క ఒక బ్యాక్వర్డ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది వదిలేసుకొని మహిళలు మన ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా మన కూతురైనా మన భార్య అయినా మన తల్లి అయినా ప్రోత్సహించాలనేటువంటి అవగాహన రావాలి. ఈ యొక్క టీసీఐ వాళ్ళు దాదాపుగా 10 ఇయర్స్ నుంచి ఈ యొక్క అవార్డ్స్ ఇస్తూ మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను కూడా బయటికి తీస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు మా సెర్ప్ ద్వారా కలకత్తా ఐఐఎం వారితోటి కూడా ఎట్లా ఇన్నోవేటివ్గా తయారు చేయాలి బిజినెస్ అనేది కూడా ట్రైనింగ్స్ కూడా మా అడిషనల్ డిఆర్డిఓస్కు ఇక్కడ ఇప్పడం జరుగుతూ ఉంది, బయట ఇస్తూ ఉన్నారు. అంటే రాబోయే కాలంలో మహిళలు తయారు చేసినటువంటి ఉమెన్ గ్రూప్స్ తయారు చేసినటువంటి ప్రతి ఉత్పత్తికి మార్కెటింగ్ చేయడం, బ్రాండింగ్ చేయడం, మంచి డిమాండ్ ఉండే విధంగా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా కూడా వారిని ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి టీసీఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహానికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ శక్తి అవార్డ్ 7వ విడత కార్యక్రమం జరుగుతూ ఉంది. 7 సంవత్సరాల క్రితం తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ అనే ఒక గ్రూప్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో మన అందరికీ తెలుసు హెచ్ఐసిసి, హైటెక్స్, మంచి కన్వెన్షన్ వెన్యూస్ ఉండడం వల్ల చాలా ఈవెంట్స్ హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి. అండ్ ఎవరైనా హైదరాబాద్లో ఈవెంట్ చేస్తూ ఉంటే చివరిలో వాళ్ళు హైదరాబాద్లో చాలా ప్రొఫెషనలిజం ఉంది, బాగా నాలెడ్జ్ ఉన్న ఇక్కడ స్టాఫ్ ఉన్నారు, అట్లాంటి ఎప్పుడైనా వాళ్ళు ప్రేస్ చేసి వెళ్తారు. సో ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఈ సెక్టర్లో ఎవరెవరు మహిళలు ముఖ్యంగా ఎక్కువగా మంచిగా పని చేయగలుగుతున్నారో వాళ్ళని పురస్కరించుకోవడానికి 7 సంవత్సరాల క్రితం ఇది కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అండి తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఈరోజు 50 మంది మహిళలకి మేము పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఒక క్రియేటివ్ ప్యానెల్ డిస్కషన్ కూడా ఇందులో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి క్రియేటివ్ ఎకానమీ పైన ఒక ప్యానెల్ డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఈవెంట్ ఇండస్ట్రీ అంటే జస్ట్ ఈవెంట్స్ చేసేదే కాదు, చాలామంది కళాకారులకి, ఆర్టిస్టులకి, క్రాఫ్ట్స్ పీపుల్కి కూడా ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ అవార్డ్స్ ద్వారా మనము క్రియేటివ్ అండ్ కల్చర్ ఇండస్ట్రీస్లో ఉన్న ఆర్టిస్టులని, ఈ కళాకారులని, సింగర్స్ని, ఈ మ్యూజిషియన్స్, డాన్సర్స్, ఇలాంటి వాళ్ళని కూడా ఫ్యాషన్ డిజైనర్స్ వీళ్ళందరికీ కూడా మనం ఇక్కడ పిలిచి ఓ పార్ట్నర్షిప్ బిల్డింగ్ కానీ లేకపోతే వాళ్ళకి మార్కెట్ లింకేజెస్ ఎలా చేయాలనేది కూడా చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ అవార్డ్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక క్రియేటివ్ ఎకానమీ పైన ఒక కాన్ఫరెన్స్ కూడా చేయాలని మాకుంది. అండ్ అవార్డ్స్ విల్ బీ ఫాలోడ్ అనమాట.